అర్జునుడి కోసం అంత పరితాపాన్ని పొందాడు మహానుభావుడు. అంత పరితాపాన్ని పొంది ఒక్క నిమిషం హంసతూలిక ఆ శిబిరంలో ఉన్న ఆసన తన యొక్క శయ్య మీద పడుకున్నాడు. నిద్ర పట్టల. మళ్ళీ లేచాడు. మళ్ళీ దారుకుణ్ణి పిలిచాడు. దారుక, రేపు నువ్వు నా రథాన్ని సిద్ధం చెయ్యాలి. ఆ రథానికి శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహం అనబడేటటువంటి 4 గుర్రములున్నాయి. అవి కృష్ణుడు వెళ్ళేటటువంటి రథానికి పూంచుతారు. ఆ రథములకు 4 గుర్రములను కట్టు. వాటికి ముత్యాలతో కూడుకున్న బంగారు ఆభరణములను అలంకారం చేయి. తడిపి దాణా పెట్టి వాటిని సిద్ధంగా ఉంచు. రథాన్ని కట్టి పెట్టు. గరుడధ్వజాన్ని ఎగరవేయి. దానికి అంటే ధ్వజం మీద గరుడ చిహ్నం ఉంటుంది. అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. గరుడధ్వజాన్ని ఎగరవేయి. నా సుదర్శన చక్రాన్ని, నా గద కౌమోదికని, నా ధనస్సు శారంగాన్ని, పాంచజన్యం ఇవన్నీ రథంలో పెట్టు. పాంచజన్యం నా దగ్గరే ఉంటుంది, వెళ్ళేటప్పుడు తీసుకెడతాను. నేను ఎప్పుడైనా యుద్ధభూమిలో పాంచజన్యాన్ని నాకు రథం అవసరమని నీకు అర్థమయ్యేటట్టుగా పూరిస్తే ఉత్తర క్షణంలో ఈ రథాన్ని తీసుకుని యుద్ధభూమిలోకి వచ్చేయి. రేపు నువ్వు నాకు సారథి, నేను యుద్ధం చేస్తాను. అంటే ఏమిటి దాని అర్థం? ఏమని ప్రతిజ్ఞ చేశాడు యుద్ధానికి వెళ్లే ముందు? నేను ఆయుధం పట్టను, ఏ ఇతర సహాయము ఉండదు, సారథ్యం ఒక్కటే చేస్తానన్నాడు. అటువంటి వాడు ఏ కారణం చేతనైనా సైంధవుడు దొరకకపోతే ఏమో అర్జునుడు ప్రతిజ్ఞ ఆపలేను, కానీ ఇక కురువీరులన్న వాళ్ళు మాత్రం మిగలడానికి వీల్లేదు. ఇక ఆఖరి క్షణంలో దునుమాడేస్తానంతే. కాబట్టి రథం వచ్చేయవలసింది. నేనే రథం ఎక్కుతాను. ఇక ప్రతిజ్ఞా భంగం అయిపోతుంది. అర్జునుడి కోసం అవసరమైతే రథం ఎక్కేస్తాను, శార్ంగం చేతిలో పట్టుకుంటాను, సుదర్శనాన్ని ప్రయోగిస్తాను, కౌమోదికిని ప్రయోగిస్తాను, నేనే యుద్ధం చేస్తాను. కాబట్టి దారుకా సిద్ధంగా ఉండు. అసలు లోకంలో భగవంతుడన్నవాడు భక్తుణ్ణి ఆదుకోవడానికి ప్రతిజ్ఞా భంగం అనేటటువంటి అపకీర్తిని కూడా పొంది ఎంత కిందకి దిగిపోతాడు అన్నదానికి ఇంతకన్నా పరాకాష్ఠ ఎక్కడుంటుంది? అందుకు కదూ భీష్మాచార్యుల వారు భాగవతంలో చెప్పుకుంటారు. మహానుభావుడు అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతే భీష్మాచార్యుల వారితో రథం దిగిపోయి చక్రం పట్టుకుని పైనున్న ఉత్తరీయం జారిపోతుండగా ఇవాళ చంపేస్తాను భీష్ముడిని వెళ్ళిపోయాడు. ఒకసారి ప్రతిజ్ఞాభంగమే చేశాడు. తనని నమ్ముకున్న వారి కోసం పరమాత్మ అలా సిద్ధంగా ఉంటాడు. అందుకే నన్ను నమ్ముకున్న భాగవతుల జోలికెళ్ళిన వాడు బ్రతికి బట్ట కడతాడని నమ్మవద్దు అని. కాబట్టి ఇవాళ అర్జునుడి కోసం ఎంత కిందకొచ్చేస్తున్నాడంటే దారుకుణ్ణి పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. అర్జునుడు హాయిగా నిద్రపోతున్నాడు దర్భాసనం మీద. కృష్ణ పరమాత్మ అర్జునుడు పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళారు. ఆయన నిద్రపోతున్నవాడు కలలో లేచాడు. అంటే శరీరం నిద్రపోతోంది, లోపల ఉన్నటువంటి తేజస్సు, లోపల ఉన్న ఆత్మ కలలో స్వప్న శరీరంతో విడివడింది. పక్కన కృష్ణుణ్ణి చూశాడు. తటిల్లుల లేచి నిలబడి కృష్ణ కూర్చో అన్నాడు. కూర్చోమ్మంటే అంత శోకంతో ఉన్నావే, ఎందుకంత బాధపడుతున్నావు, ఎందుకు కందుల వెంట నీళ్లు వస్తున్నాయి అర్జున? శోకంతో ఉన్నవాడికి ఆలోచన రాదు. ఆలోచన రానివాడు శత్రువుని పడగొట్టలేడు, వాడే శత్రువు చేత పడగొట్టబడతాడు. నీకింత శోకం రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అర్జునుడు అన్నాడు కలలో. అంటే ఆ స్థితిలో అర్జునుడు ఎలా ఉన్నాడో చూడండి. కదిపితే తట్టుకోలేడు, నిజంగా నిద్రపోతున్నాడు. చూడండి, బాగా దుఃఖం అనుభవించి ఏడ్చి 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 ఎవరో సొమ్మసిల్లి పడుకుని నిద్రపోతున్నారు అనుకోండి, కాసేపు లేపకండి. ఆ కళ్ళు వాచిపోయి ఎంత ఏడిచారో పడుకోనివ్వండి కాసేపు. ఆ నిద్దట్లోనైనా కాస్త విశ్రాంతి పొందుతారు. అందుకని నిద్రపోనివ్వండి అంటారు. చూశారా, అంత ప్రేమ చూపించాడు, లేపలేదు. అలాగే అర్జునుణ్ణి నిద్రపోనిచ్చి రేపు యుద్ధం చెయ్యాలి కదా, బడలికి ఉండకూడదు. అర్జునుణ్ణి నిద్రపోనిచ్చి అర్జునుడిలో ఉన్నటువంటి జీవుణ్ణి స్వప్నావస్థలో తన దగ్గరికి తీసుకున్నాడు. అందుకు మాట్లాడగలుగుతున్నాడంటే కృష్ణుడు ఇచ్చిన ప్రజ్ఞయే. కృష్ణుడి వంక చూసి, కృష్ణ నేను ఇంత శోకం ఎందుకు పొందుతున్నానో తెలుసా? నేను ఏ గురువు గారిని నమ్ముకున్నానో, ఏ ఆచార్యుడు ఇంత క్లిష్ట సమయంలో నన్ను ఆదుకోవాలో అటువంటి గురువే రేపు నాకు ఎదురు తిరిగి సైంధవుణ్ణి రక్షిస్తానని
మాట ఇచ్చాడే, రేపు వ్యూహాన్ని రచిస్తాడే, ఆయనే నాతో యుద్ధానికి తలబడితే నేను వ్యూహంలోకి అసలు ఎలా ప్రవేశిస్తాను? ప్రవేశించలేనని కాదు, ఎప్పుడో అప్పుడు ప్రవేశిస్తాను. కానీ సూర్యాస్తమయం అయిపోతే ఏమిటి ఉపయోగం? ద్రోణుడే అడ్డుపడుతున్నాడే, గురువుగారే అడ్డుపడుతున్నారే, నేను ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఇతరుల వలన బాధ కలిగితే గురువుగారికి చెప్పుకుంటారు. గురువుగారే తన బాధకి కారణమైతే ఎవరికి చెప్పుకోవాలి? అంటే గురువు ఎంత ఉదారుడై ఉండాలి? ఈ ఔదార్యము లేకపోయిందే. ఇందుకు నేను ఏడుస్తున్నాను కృష్ణ అన్నాడు. బాధపడకు, దా నా చేయి పట్టుకొని యోగ మార్గంలో ఆకాశం వెంట లోకాలు దాటి తీసుకెళ్ళాడు. ఆ స్వప్నావస్థలోనే అర్జునుడు కృష్ణుడితో కలిసి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో మణిమంటపంలో చుట్టూ ప్రమదగణాలు సేవిస్తుండగా పార్వతీ సహితుడై తెల్లటి శరీరంతో పరమశివుడు కూర్చునున్నాడు. కృష్ణార్జునుల వంక చూశాడు. ఏమి ఇలా వచ్చారు మీరు, ఏం కావాలని అడిగాడు. అడగగానే అర్జునుడు చూశాడు శంకరుణ్ణి, పరమానందం పొందాడు. శివదర్శనమైనది అంటే మంగళమే, భద్రమే. శివదర్శనం చేయించాడు కృష్ణ పరమాత్మ. ఏమి ఉపకారం అండి మహానుభావుడిది. ఆ రోజు రాత్రి ఆయన పడిన క్లేశం అంతా ఇంత కాదు. శంకరుడు ప్రసన్నుడై, కృష్ణార్జునులారా మీరిద్దరూ ఎందుకు వచ్చారు, మీకేం కావాలని అడిగాడు. అంటే అర్జునుడు పక్కకి తిరిగి, పాశుపత మంత్రసిద్ధి నాకు కావాలని అడుగు అన్నాడు. అడగగానే, మీరు నాకు ఆ దివ్యాస్త్ర సిద్ధిని కటాక్షించండి, నాకు ఆ పాశుపత మంత్రసిద్ధి రావాలి అన్నాడు. పరమశివుడు నవ్వి, మీరు అలా వెడితే అక్కడ అమృతమయమైనటువంటి పద్మసరోవరం ఉంది. అంటే దాంట్లో అంత అమృతం ఉంటుంది, అందులో పద్మములు అరవిరిసి ఉంటాయి. ఆ సరోవరం లోపల నీటిలో దివ్యమైనటువంటి ధనస్సు బాణము ఉన్నాయి, వాటిని పట్టుకు రండి అన్నాడు. కృష్ణార్జునులు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి 2 భయంకరమైన సర్పములు నీటిలో ఆ అమృతంలోంచి పైకి లేచి ఉన్నాయి. వాటి నోట్లోంచి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. వాళ్ళు ఉత్తరక్షణం ఏం చేశారంటే కాళ్ళు కడుక్కొని ఆచమనం చేశారు. ఉత్తరక్షణ శౌచాన్ని ఎలా పొందొచ్చో పంచమ వేదం కదూ భారతం చెప్తుంది. కాళ్ళు కడుక్కుని ఆచమనం చేశారంటే శౌచం పొందారు. యజుర్వేదాంతర్గతం కదా నమకం లాంటివి చదవాలి అంటే శౌచం ఉండాలి. కాబట్టి ఆ నమకాన్ని జపం చేస్తూ వాళ్ళు వెళ్ళేటప్పటికి పాముల స్థానంలో ధనస్సు బాణము కనపడ్డాయి. వాటిని తీసుకుని శంకరుడి దగ్గరికి వచ్చారు. వెంటనే శంకరుడి యొక్క శరీరంలోంచి ఒక బాలుడు ఉద్భవించాడు. మహాకోపంతో ఉన్నాడు, రౌద్ర తేజస్సు. ఆ పిల్లవాడు ఈ ధనస్సుని బాణాన్ని అందుకుని వింటినారి కట్టి ఆ బాణాన్ని తొడిగి ఆకర్ణాంతం లాగుతున్నాడు. కృష్ణుడు అర్జునుడిని చూసి సావధానంగా గమనించన్నాడు. దాని మీదే దృష్టి పెట్టి అర్జునుడు గమనిస్తున్నాడు. శంకరుడు అనుగ్రహించాడు మంత్రసిద్ధిని. అనుగ్రహించి ఆ బాణాన్ని ధనస్సుని ఎక్కువ పెట్టడం చూపించి మళ్ళీ అర్జునుడికి ఇచ్చేశాడు. ఆ పిల్లవాడు శివుడిలోకి వెళ్ళిపోయాడు. నీకు మంత్రసిద్ధి కలిగింది, నేను అనుగ్రహించాను. ఇప్పుడు నీకు పాశుపత మంత్ర సిద్ధి నీ చేతిలో ఉంది. నీ ముందు నిలబడగలిగిన వారు ఉండరు. ఇప్పుడు తుత్తునియల కింద కొడతావు, ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఎదురు నిలబడిన. పాశుపతాస్త్రము ఉత్తర క్షణంలో నీకు స్ఫురణకి వచ్చి నీకు వశవర్తి అయి పనిచేస్తుంది. కాబట్టి బయలుదేరు. ఆ ధనస్సుని బాణాన్ని అమృత సరోవరంలో పెట్టేయమన్నాడు. మరునాడు తెల్లవారింది. ధర్మరాజు గారిని స్తోత్రములతో నిద్రలేపారు. స్నానం చేశాడు, యుద్ధానికి సిద్ధపడ్డాడు. కృష్ణార్జునుడు సిద్ధపడ్డారు. ధర్మరాజు గారికి నమస్కారం చేసి బయలుదేరుతాడు. అందుకని ధర్మరాజు గారికి నమస్కారం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడిన తర్వాత తప్పకుండా నీకు విజయం కలగాలని ధర్మరాజు గారు ఆశీర్వచనం చేశాడు. ఆశీర్వచనం చేసిన తర్వాత యుద్ధభూమికి బయలుదేరబోతూ ఆగి ధర్మరాజు గారు అన్నారు, అర్జునుడు అన్నాడు, అన్నయ్య ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చిందన్నయ్య రాత్రి. అది కలలా లేదన్నయ్య, నేను యథార్థంగా చూసినట్టే ఉందన్నయ్య అన్నాడు. ఏమిట్రా కళ అన్నాడు ధర్మరాజు. ఈ కళ అంతా చెప్పాడు. చెప్పి కృష్ణుడితోటే వెళ్ళాను, అవన్నీ చూశానన్నట్టే అనుభూతి ఉంది, కానీ నేను వెళ్ళలేదు, కళ. కృష్ణుడు అవును కలే అని నవ్వు నవ్వాడు. ఆయనకి తెలుసు పాపం ఎంత క్లేశపడుతున్నాడో ఆ సైంధవ వధ కోసం. పైకి శల్యుళ్ళ ఓ మాట, దిక్కుమాలిన ప్రతిజ్ఞలు నువ్వు ఎవడ చేయమన్నాడు అంటే తను ఆ శల్యుడైపోడు. ఎంత కడుపులో పెట్టుకు కాసుకుంటున్నాడో చూడండి. అది పెద్దరికం అంటే, అది రావాలి మనిషికి.
కాబట్టి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు. అటు ద్రోణాచార్యుల వారు తక్కువ తిన్నాడా? ఆయన అద్భుతమైనటువంటి శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహం మధ్యలో పద్మవ్యూహాన్ని పన్నాడు. ఆ పద్మవ్యూహం మధ్యలో సూచీ వ్యూహాన్ని పన్నాడు. ఈ సూచీ వ్యూహాన్ని సైనిక ముఖం వరకు పన్నాడు. ఇటు ఒకే రోజు శకట వ్యూహంలో, పద్మవ్యూహంలో సూచీ వ్యూహం. ఇప్పుడు దీని ముఖం దగ్గర తనని దాటితేనే లోపలికి వెళ్ళడం. తానే చతురంగ బలాలతో ఎదురు నిలబడ్డాడు. ఎవరి వ్యూహరచన వాళ్ళది. అందుకని మీరందరూ జాగ్రత్తగా ఉండి భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు ఇంతమంది సైంధవుడికి చుట్టూ నిలబడి ఉండాలి. అంటే ఒకవేళ సైంధవుడి దగ్గరికి వచ్చేసిన గురిపెట్టి బాణం వేయడానికి అవకాశం ఉండకూడదు. మీరందరూ కుప్పించేయాలి. మిమ్మల్ని అందరినీ పడగొడితే కదా అసలు మీ దాకా రావడానికి అవకాశం ఇవ్వను. ఎందుకో తెలుసా? ముందు నేను ఉంటాను, దుర్యోధనుడు ఉంటాడు, ఇతర వీరులు ఉంటారు. ఇది కాక మీ ముందు 14,000 ఏనుగులు నిలబడి ఉంటాయి. అర్జునుడి ప్రౌఢిమ కన్నా కృష్ణుడి యొక్క సారథ్య ప్రతిభ వల్ల లోపలికెళ్ళగలిగారు. మొత్తానికి వ్యూహాన్ని భేదించి లోపలికెళ్ళారు. లోపలికి వెళ్ళినా ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే, అర్జునుడి యొక్క రథానికి కట్టినటువంటి గుర్రములు సామాన్యమైనవి కావు, అగ్నిదత్తములు. అటువంటి గుర్రములు బడలిపోయాయి. అవి నీళ్లు తాగి నీటి చేత ఒళ్ళంతా తడిపితే తప్ప అవి మళ్ళీ యుద్ధానికి పరిగెత్తలేవు. అర్జున గుర్రములు బాగా బడలిపోయాయి. వాటిని తడపడానికి నీళ్లు లేకపోవచ్చు, కానీ ఉలవలతో కొంత దాణా పెట్టాలి, నీళ్లు పట్టాలి. నీరెక్కడైనా దొరికేటట్టు చేయగలవా అన్నాడు కృష్ణుడు. అంటే ఉత్సాహాన్ని పరిశీలించాడు. ఎలా ఉన్నాడు చూద్దాం. మరి ద్రోణుణ్ణి దాటేటప్పటికే సమయం పట్టేసింది కదా. బావా బెంగపెట్టుకోకు అని దివ్యాస్త్ర ప్రయోగం చేసి వెంటనే అక్కడో సరోవరాన్ని ఏర్పాటు చేశాడు. రథాన్ని ఆపి గుర్రాల్ని విప్పి వాటికి దాణా పెట్టి నీళ్లు పట్టి ఒళ్ళంతా కడిగి కృష్ణుడు ఎవరి కోసం? ఏమి కర్మ అండి పరిపూర్ణావతారానికి. ఒక సారథి అర్జునుడు అక్కడ నిలబడితే గుర్రాలిప్పుకుని నీళ్లు పట్టి దాణా పెట్టుకుని వాటికి నీళ్లు పోసి వాటిని సముదాయించి ఒళ్ళు తుడిచి మళ్ళీ కట్టి బావా ఎక్కని తానెక్కి ఎవరి కోసం అండి ఆ కష్టం? అంటే భగవంతుణ్ణి నమ్మి ఉండగలగాలి, కానీ మన కోసం ఆయన దిగినంతగా ఎవ్వరూ దిగి రాలేరు. నిరూపణమైంది భారతంలో. కాబట్టి ద్రోణాచార్యుల వారి దగ్గరికి దుర్యోధనుడు పరిగెత్తుకెళ్ళాడు. మీరు వ్యూహానికి ప్రారంభంలోనే ఉండి కూడా ఆపకుండా వదిలిపెట్టేశారు అర్జునుణ్ణి. హరివీర భయంకరుడై చొచ్చుకొచ్చేస్తున్నాడు. ఎలా ఆపగలను నేనని అడిగాడు. వెంటనే ద్రోణాచార్యుల వారు అన్నారు, నేను వెనక్కొచ్చి అర్జునుణ్ణి అటకాయించగలను, కానీ నేను కాని లోపలికి వచ్చేసానా మొత్తం పాండవ సైన్యాల లోపలికి వచ్చేస్తాయి. వచ్చేస్తే అర్జునుడికి ఆసరా దొరుకుతుంది. అర్జునుడిని ఒకడిగా ఉంచాలంటే, మిగిలిన సైన్యాన్ని అటకాయించాలంటే నేను ఇక్కడ ఉండాలి. కృష్ణ సారథ్య ప్రతిభ. అర్జునుడు దాటిపోయాడు. కానివ్వండి, మీరు అడ్డుకోండి అర్జునుడిని, లోపల దాకా సైంధవుడి దాకా వెళ్ళనివ్వకండి అన్నాడు. ఎలా అడ్డుకోను? ఆయన యొక్క ప్రతాపం ముందు నేను ఎక్కడ నిలబడగలను అన్నాడు. నువ్వేమి బెంగపెట్టుకోకు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఇంద్రుడికి అనుగ్రహించి ఒక దివ్యమైనటువంటి మంత్రముల యొక్క శక్తిని నింపగలిగిన కవచ విద్యనిచ్చాడు. అది ఇంద్రుడు అంగిరసుడికి ఉపదేశం చేశాడు. అంగిరసుడు బృహస్పతికి ఉపదేశం చేశాడు. బృహస్పతి అగ్నివైశ్యుడికి ఉపదేశం చేశాడు. అగ్నివైశ్యుడు నాకు ఉపదేశం చేశాడు. నా దగ్గర ఆ శక్తి ఉంది. నేను ఆ మంత్రముల చేత ఈ కవచాన్నంతటినీ కూడా నింపేస్తాను. ఇదిగో ఈ బంగారు కవచం ఇస్తున్నాను, ఇది కట్టుకో. అర్జునుడు గాంధీవానికి తొడిగి బాణములు విడిచిపెట్టినా కూడా నిన్ను చెనకవు. ఇప్పుడు యుద్ధం చెయ్యి అన్నాడు. దుర్యోధనుడు ఆ కవచాన్ని ధరించి అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు గాంధీవానికి బాణములు సంధించి పుంఖానుపుంఖలంగా విడిచిపెడుతున్నా సరే నిరుపయోగములై పడిపోతున్నాయి. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఏమిటి దుర్యోధనుడిని దాటలేకపోతున్నాం? ఇంత గొప్ప యుద్ధం చేసేస్తా, కావలసింది సమయం అయిపోవాలి. ఇంత గొప్ప యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, నీ పిడికిలి వంక చూసుకున్నావా? అసలు పూర్వపు శక్తి ఉందా? వెయ్యగలుగుతున్నావా బాణాలు వెయ్యవలసిన దిశకి? ఎందుకు నీకు తడబాటు వస్తోంది? అమాయకమైన జంతువులా నేను, గురులు తప్పి నువ్వు తయారయ్యామా ఏమి? పరిశీలించుకో అన్నాడు. అంటే ఉత్సాహాన్ని రేకెత్తించాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ నా దోషం కాదు, ఆ కవచంలో ఉంది తేడా.
బహుశः మా గురువు గారు ఇచ్చి ఉంటారు. ఒక్క గురువు గారికి తప్ప ఇటువంటి శక్తులు అన్యులకు సాధ్యం కాదు. ఇది మంత్రపూరితం ఈ కవచం. ఈ కవచాన్ని 3 లోకాల్లో ఉన్న వాళ్ళు భేదించలేరు. ఈ కవచాన్ని భేదించగలిగినటువంటి బాణములు నా దగ్గర ఉపదేశం అయి ఉన్నాయి, అస్త్రం. దాన్ని ప్రయోగించి ఆ కవచాన్ని భేదిస్తానని ప్రయోగించాడు. ఇది గురుపుత్రుడు అశ్వత్థామ కనిపెట్టాడు. కనిపెట్టి ఆయన వేసిన అస్త్రాన్ని వమ్ము చేశాడు. దుర్యోధనుడు ఇంత గొప్ప కవచం గురువు గారు ఇచ్చారు, నిజానికి ఆపేయగలడు ఆ రోజున అర్జునుడిని. కానీ అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళడంలో అర్జునుడు ఏం చేశాడంటే ఒక తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కవచం మీద కొట్టి ఉపయోగం లేదు. రథాన్ని, గుర్రాల్ని ఒక్కసారే పడగొట్టి నేల మీద పడబోతున్నటువంటి దుర్యోధనుడి యొక్క అరిచేతులన్నీ బాణముల చేత కుప్పించేశాడు. ఆ అరిచేతులన్నీ నెత్తురుడిపోయి, ఏమి గురువు గారు ఏదో మంత్రం అన్నాడు, కవచం అన్నాడు, ఇచ్చాడు, ఏమిటి ఇలా కొట్టేశాడు, అరిచేతులన్నీ నిప్పెట్టేస్తున్నాయి, ఇలా బాణాలు కొట్టాడు, ఎందుకు పనికి వచ్చింది నాకు ఈ దిక్కుమాల కవచం అని ఆ కవచం విప్పి అవతల బారేసి ఇంకో కవచం కట్టుకున్నాడు. అలా కట్టుకోగానే శక్తి పోయింది. నిగ్రహించాడు అర్జునుడు. ఆపి లోపలికి వెళ్ళాడు. భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అసలు సైంధవుడి దాకా ప్రవేశించడం కష్టమైపోయింది. సూర్యాస్తమయం అయిపోతోంది. దిగిపోయాడు సూర్యభగవానుడు. ఇంకా ఎర్రటి కాంతులు వచ్చేస్తున్నాయి. అసలు ఆ స్థితిలో ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అటువంటప్పుడు ఇక ఆఖరణ కొద్ది నిమిషములు మాత్రమే మిగిలి ఉంది. ఎట్టకేలకి ఇంత మందిని అసలు ఆగకుండా బాణములు 2 చేతులతో ప్రయోగిస్తూ పడగొడుతూ కృష్ణ సారథ్య ప్రౌఢిమ చేత సైంధవుడు ఉన్నటువంటి వలయం దగ్గరికి వెళ్ళి సైంధవుడి మీద బాణప్రయోగం మొదలుపెట్టాడు. సైంధవుడు బాణాలు వేస్తున్నాడు. సైంధవుడు ఎక్కడ దొరికిపోతాడోనని మొత్తం ఈ ఎవరెవరిని ద్రోణాచార్యులు వారు కాపుంచాడో ఆ కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, బాహ్లికుడు అందరూ ఒక కుమ్మడి బాణాలు వేసేశారు అర్జునుడి మీద. ఆయనకి అసలు సైంధవుడి వైపు గురిపెట్టడానికి ఇంకా అవకాశం దొరకల. కానీ వీళ్లతో యుద్ధం చేస్తే సూర్యాస్తమయం అయిపోతుంది. దిగిపోతున్నాడు భానుడు. ఏదో కొద్ది నిమిషముల వ్యవధి ఉందంతే. ఇంకా ఎలా దొరుకుతాడు సైంధవుడు? అసలు మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ మధ్యలోకి. ఇక గురికి కూడా దొరకట్లేదు. ఇప్పుడు వెంటనే కృష్ణ పరమాత్మ చూశాడు. చూసి అన్నాడు, అర్జున, సైంధవుడు నీకు దొరకడు, అయిపోతోంది సూర్యాస్తమయం. సైంధవుడు దొరకాలంటే ఒకటే ఒక్క ఆలోచన ఉంది. ఏమిటో తెలుసా? నల్లటి మబ్బు కమ్మించాడు కృష్ణ పరమాత్మ. సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి పడిపోయింది, మేమే గెలిచేసాం, అర్జునుడు ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలని అటువంటి వాటికి సిద్ధంగా ఉంటారు ధర్మం కోసం వీళ్ళు. వీళ్ళందరూ పెద్ద పెద్ద అల్లర్లు చేస్తూ సంతోషంతో కేరింతలు కొడుతుంటే సైంధవుడు విన్నాడు. అబ్బా, సూర్యాస్తమయం అయిపోయింది, బతికేశానని రథం ఎక్కి మెడ నిక్కించి అటు చూస్తున్నాడు. కృష్ణుడు అన్నాడు, అడిగో సైంధవుడు వేసే బాణం అన్నాడు. వెంటనే అర్జునుడు తన అక్షయ బాణతూణీరంలో గంధాన్ని రాసి పుష్పాల చేత అక్షతల చేత అర్చన చేయబడి గురి తప్పనటువంటి ఒక భయంకరమైన బాణాన్ని గాంధీవానికి సంధించి విడిచిపెడితే ఎక్కడి నుంచో వచ్చినటువంటి డేగ చిన్న పిట్టనెత్తుకుపోయినట్టుగా సైంధవుడి యొక్క తలని తరిగేసి, తరిగేగానే మబ్బు తప్పుకుంది. మళ్ళీ సూర్యోదయం అయింది. ఇంకా ఉంది కాలం, సూర్యాస్తమయం అవ్వలేదు. సూర్యాస్తమయంలో తేడా ఏం చేయలేదు. ఓ నల్ల మబ్బు అడ్డొచ్చింది, అది వాళ్ళు గమనించలేదు. చీకటి పడిపోయింది, అస్తమయం అయిపోయింది అనుకున్నారు. ఇప్పుడు ఆ మబ్బు తప్పింది. కొద్ది క్షణాల వ్యవధి మిగిలింది. అయ్యో, ఇంకా అవ్వలేదు సూర్యాస్తమయం, సైంధవుడేడు అన్నారు. ఇంకేం సైంధవుడు? కింద పడిపోయాడు, తలకాయ పైనుంది. వెంటనే కృష్ణుడు అన్నాడు, పార్థ పార్థ, అర్జున అర్జున, ఆ తల కింద పడిపోకూడదు, దాన్ని అలాగే పైనే ఆకాశంలో ఆడు బాణాలతో అన్నాడు. అనేటప్పటికీ అదేమిటి, కిందెందుకు పడకూడదు అని బాణంతో కొట్టి ముందుకు తీసుకెళ్ళా, బాణంతో కొట్టి వెనక్కి తీసుకురాను, బాణంతో పైకెత్తా, బాణంతో కింద పడయ్యా. ఆకాశంలో బంతులాడుతూ సూర్యాస్తమయం అవ్వలేదుగా. క్రౌర్యంతో వీళ్ళు విజృంభించారు. వీళ్ల బాణములకు మళ్ళీ ప్రతీకారం చేస్తూ అలాగే ఆడుతున్నాడు. ఆడుతూ ఆడుతూ ఆయన అన్నాడు, ఎందుకయా ఈ సైంధవుడి తల ఎందుకు కింద పడకూడదు కృష్ణ? ఎంతసేపు నేను ఇలా బంతులాడాలి చెప్పన్నాడు. విఖ్యాతంబగు పాశుపతము చేతనయగుగాక యొంట చెల్లునే మనకున్, నిన్నను నేను నిన్ను కైలాసానికి తీసుకెళ్లి పాశుపత మంత్ర సిద్ధి కల్పించడానికి కారణం అర్జున. ఇప్పుడు చెప్తున్నాను, ఈ సైంధవుడు వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహావీరుని యొక్క కుమారుడు. ఆయన గొప్ప తపస్సు చేసి వీడిని కన్నాడు. వీడు చిన్నతనంలో తిరుగుతుండగా అశరీరవాణి పలికింది. ఈ పిల్లవాడు యుద్ధం చేస్తున్నప్పుడు, అంటే పెద్దవాడైన తర్వాత యుద్ధం చేస్తున్నప్పుడు ఏమలపాటులో ఉండగా తల త్రుంచబడుతుంది అని పలికింది అశరీరవాణి.
యామరపాటులో ఉండగా, అంటే యుద్ధం లేకుండా ఏదో ఇతర విషయం మీద దృష్టి పెట్టి ఉండగా, యామరపాటులో ఉండగా తల తగిలిపోతుందని కదా. అలా నా కొడుకు మరణిస్తాడా? అలా ఎవడైనా చంపితే వాడి తల 100 వ్రక్కలగుగాక అని వృద్ధక్షత్రుడు చెప్పించాడు. ఇప్పుడు ఆ తల కింద పడిపోతే, ఎవరి బాణము వలన తల కింద పడిపోతుందో వాడి తల 100 వక్కలైపోతుంది. ఇప్పుడు వీడి తల కింద పడితే నీ తల పగిలిపోతుంది 100 వక్కల కింద. నీకు తెలియదు ఈ విషయం. సైంధవుడి తల తరుగుతానన్నావు అంతే, తల తరిగి వదిలేసావా నీ తల కూడా పేలిపోతుంది. కాబట్టి అది కింద పడకూడదు, ఆకాశంలో బొత్తులాడమన్నా. ఇప్పుడు అది ఎక్కడ పడాలి అంటే ఎక్కడో శమంతక పంచకంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు వీళ్ళ తండ్రి. ఏ దుర్మార్గమైన శాపాన్ని లోకానికి ఇచ్చాడో ఇట్లాంటి కొడుకుని కని ఆయన ఒళ్ళోనే ఈ తల పడేటట్టుగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించు. అదొక్కటే ఆ తల పట్టుకెళ్ళి అక్కడ పడేటట్టు చేస్తుంది. జపం చేసుకుంటున్న వాడి ఒళ్ళో ఏదో దబ్బున పడేటప్పటికి ఇలా చూస్తాడు. నెత్తురోడుతూ ఉంది కదా, కొడుకు తల అనుకోడు, చెయ్యి అని ఇలా కింద పడేస్తాడు. ఎవరు తల కింద పడేశాడో వాడి తల వక్కలైపోతుంది. వృద్ధక్షత్రుడి యొక్క తల పగిలిపోతుంది. తండ్రి కొడుకు పోతారు. కాబట్టి మళ్ళీ వాడు పగబట్టకుండా పోతుంది. పాశుపతాస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించు. అది వెళ్ళి ఆ కొడుకు శిరస్సు తండ్రి ఒళ్ళో పడేట్టు చేస్తుంది. వెంటనే పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించాడు. బాణము వెంట బాణము, బాణము వెంట బాణము, బాణము వెంట బాణము దాన్ని తోసుకుంటూ శమంతక పంచకానికి తీసుకెళ్లి ఆశ్రమంలో జపంలో ఉన్నటువంటి వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టు కొట్టింది పాశుపతాస్త్రం. సూర్యాస్తమయం అయిపోయింది. ఏడుస్తూ దుర్యోధనాదులు, ఇతర వీరులు, మనం సైంధవుణ్ణి దక్కించుకోలేకపోయాం, పాండవులు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు, అర్జునుడు నెరవేర్చుకున్నాడని చెప్పి ఏడుస్తూ వాళ్ళింటికి వెళ్ళిపోయారు. సంతోషంగా కృష్ణుడితో కలిసి అర్జునుడు వెళ్ళిపోయాడు. అర్జున, ఎంత గొప్ప యుద్ధం చేశావయ్యా ఇవాళ. తిరిగి వెడుతున్నప్పుడు చూడు పీనుగుల పెంటలు, ఎంతమందిని పడగొట్టావయ్యా ఇవాళ నీ గాంధీవంతో అని అర్జునుణ్ణి పొగుడుతూ కృష్ణుడు తీసుకెళ్ళాడు. అది ఆయన గొప్పతనం. ఇద్దరు వెళ్ళి ధర్మరాజు గారికి నమస్కారం చేశారు. చేస్తే ధర్మరాజుతో కృష్ణుడు అన్నాడు, చూశావా నీ తమ్ముడు ఎంత అరివీర భయంకరుడో, శపథం చేశాడని భయపడ్డావు. సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల కొట్టేశాడా లేదా సైంధవుణ్ణి అన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, నా తమ్ముడు కొట్టాడో నువ్వు వెనక ఉంటే కొట్టాడో నాకు తెలియదు అనుకోకు కృష్ణ. నువ్వు మా పాలిట దైవం. నువ్వు లేని నాడు మాకు ఈ శుభ పరంపరలు ఎక్కడ దొరుకుతాయని కృష్ణుణ్ణి కీర్తించాడు. కృష్ణార్జునులు ఇద్దరూ ధర్మరాజు గారికి నమస్కారం చేశారు. ఇన్ని మలుపులు తిరిగినటువంటి ఈ సైంధవ వధలో కృష్ణ పరమాత్మ ఒక రాత్రి నిద్ర కూడా వదిలిపెట్టి అర్జునుణ్ణి కైలాసానికి తీసుకెళ్లి మంత్రసిద్ధినిప్పించి శివకేశవ అభేదాన్ని నిరూపణం చేసి అంత గొప్పగా వ్యూహాన్ని భేదించి పాశుపత మంత్రాన్ని స్ఫురణకి తెచ్చి వృద్ధక్షత్రుడి శాపం వల్ల సైంధవుడి తల కింద పడితే ప్రమాదం జరుగుతుందని పాశుపతంతో మళ్ళీ ఆ తల వెళ్ళి తండ్రి ఒళ్ళో పడేటట్టు కొట్టించాడు. కాబట్టి మహానుభావుడు అర్జునుడు బ్రతకగలిగాడు. తనని నమ్ముకున్న వారిని ఎంత కాపాడతాడో, భక్తుల్ని కాపాడడానికి కృష్ణ పరమాత్మ ఎంత కష్టపడతాడో మనం తెలుసుకోవడానికి అద్భుతమైన సాధనం. ఇటువంటి కథ విన్న తర్వాత, ఇంత సంతోషాన్ని పొందిన తరువాత మనం ఆ కృష్ణ పరమాత్మని సేవించకుండా, ఆయన పట్ల భక్తితో నమస్కారం చెయ్యకుండా నిజంగా ఎలా ఉండగలం? అంత గొప్ప గాథ సైంధవ వధ. సైంధవుడు చిన్న పాత్ర, చిన్న మెరుపు అయిన భారతంలో మనుష్యులు నేర్చుకోవలసిన అనేక విషయాలని ప్రబోధించడమే కాకుండా అన్యాపదేశంగా ఆయన అర్జునుడి విషయంలో ఇంత కీలకమైన మలుపులు తిప్పాడు. అందుకే మహాభారతాంతర్గతమైనటువంటి ఈ సైంధవ వధ అంత గొప్పదైంది.